యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో మయం జగన్నాథం. లేదు లేదు పూనానే. ఆహా అత్తయ్య గారు. అయ్యో సుమన ఆగు. నైనమ్మా ఇక్కడ, నైనమ్మా ఇక్కడ, నైనమ్మా ఇక్కడ. అక్కడేం చేస్తున్నారు బాబాయ్ గారు? అట్లా లేదని చెప్పడానికి. నువ్వు కానివని ఇంట్లో పెట్టి పంపించమని హాసనమ్మ చెప్పింది. అందులోనా? పర్వాలేదు పెట్టమ్మా. కష్టం కదా బాబాయ్ గారు. నువ్వు అలాగే వెళ్తే ఇంకా కష్టం. నువ్వు పాపం తీసుకెళ్ళిపోయావని ఫుల్ రచ్చేలాగుంది. అయ్యో అలాగా? నువ్వు తొందరగా రామ్మా, రా. అలాగే వస్తున్నాను. అయ్యో ఇప్పుడెలా? చెల్లి ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడేం చేయాలి? అదే నేను గట్టిగా పట్టుకుంటాను, నీ పెట్టేసి. అత్తయ్య అత్తయ్య. ఏమైంది సుమన? నా కూతురు కొడుకయింది. హాసనక్క కొడుకేమో కూతురయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. గానవి పుండరి బాబు, పూననేమో గానవి. బాబాయ్ గారు జాగ్రత్త. అలాగమ్మా. నీ ఆయాసం తగ్గించుకొని సూటిగా చెప్పవే. వెయిట్ ఆంటీ. సుమన రిలాక్స్. గానవి నీ గదిలో ఉందా? పుండరి బాబులా ఉంది పాప. మెల్లగా. అమ్మయ్య. బాబు పాపలా ఉండడం ఏంటి? పాపే బాబులా ఉందేమో. కన్ఫ్యూజ్ అవుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది బ్రో, అంతే. మనమే వెళ్దాం పద. రండి. నైనమ్మా దీన్ని పట్టుకుని పైకి వచ్చాయి తొందరగా. అలాగే. ఇదిగమ్మా. వచ్చేసిందా? పడుకోబెట్టండి త్వరగా. ఇటువంటి చెల్లి వచ్చావా? బాబాయ్ గారు ఈ డ్రెస్ తీసుకురా. డ్రెస్ తీసుకురండి. నీయమ్మా త్వరగా మార్చండమ్మా. హాసనక్క త్వరగా మార్చు. మార్చు చెల్లి. చెల్లి నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు. బాబాయ్ గారు మేనేజ్ చేస్తారు కదా? అమ్మా నేను చూసుకుంటానమ్మా, మీరు త్వరగా వెళ్ళండి అమ్మా. చెల్లి పద. అలాగే.
వెళ్ళండమ్మా, వెళ్ళండి. జాగ్రత్త బాబాయ్ గారు. లా 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 లా. లా 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 లా. జో ముజ్జుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏమైంది సుమనమ్మా? నా గానవి బాబులే కనిపించింది. పూన ఉయ్యాల్లో ఉన్నాడంటుంది. పుండర బాబు ఇక్కడ ఎందుకుంటాడా? ఇందాక నేను చూశాను, గౌన్ వేసుకుని ఉన్నాడు. చిట్టి చెల్లి, ఏమైంది నీకు? పొండరీ బాబు ఇక్కడున్నాడు కదా సుమన. మీ గోలకి లేచాడు, ఎత్తుకొని వచ్చాను. నయని బిడ్డను తీసుకుని వెళ్ళిందని దురంధర చెప్పింది హాసిని. నేనెప్పుడు తీసుకెళ్లాను? ఎక్కడికి తీసుకెళ్లాను? నాకెదురుపడి నా బిడ్డను నేను తీసుకెళ్తున్నానని వెళ్ళిపోయావుగా. బయటకా? అవును. నా బిడ్డ దొరికితే ఇంట్లోకి తీసుకొస్తాను కానీ బయటికి ఎందుకు తీసుకెళ్తాను పిన్ని? ఇప్పటిదాకా ఎక్కడున్నావు వదినా? ఇంట్లోనే. హాసినక్క, నేను, పుండరీ బాబు ముగ్గురం తన గదిలోనే ఉన్నాం కదా విక్రాంత్ బాబు. ఎందుకు అలా అడిగారు? అదేంటి నాయని, ఇందాక నువ్వు బిడ్డనెత్తుకుని? పిన్ని, ఎవరినో చూసి ఎవరినో అనుకున్నాం. భ్రమపడింది అత్తయ్య. లేదల్లుడు, నేను నైనితో మాట్లాడాను. ఇందాక నేను చూసినప్పుడు గౌన్లో ఉన్నాడు పుండరీ బాబు. చిచి, నా ముద్దుల పూనాకి గౌన్ ఎందుకు వేస్తాను నేను? అబ్బా, అంతా అయోమయంగా ఉంది. నాకు కూడా ఎక్కడో తేడా కొడుతుంది. మీ ఆలోచనలో, మీ దృష్టిలో తేడా ఉంది. చెల్లి, మనకి చాలా పనులుంటాయి. వీళ్ళకే ఉంటుంది బీరకాయ పీచు. పద చెల్లి. అలాగే అక్క. అమ్మా, ఇప్పుడు నేను ఎవరు లోపలమ్మా? మీ ఆవిడ్ని ఊయల్లో వేసి ఊపు. పదండి. బాబు గారు, నువ్వేనా? నాలా లేనా? ఎందుకు అలా అడిగారు? ఈ 10 రోజుల్లో ఓ చిరునవ్వు నవ్వడం ఇప్పుడే చూస్తున్నాను, అందుకే అడిగాను. మన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే మార్గం కనిపెట్టాను. నిజమా? ఏంటది? ఏముంది? సెప్టెంబర్ 1వ తేదీన పుట్టిన ఆడపిల్లలు ఎవరున్నారో ఎక్కడున్నారో వాళ్ళ వివరాలు చెప్తే మంచి బహుమానం ప్రకటించడమే. అలా చేస్తే వేల మంది పసిపిల్లల వివరాలు మన చేతికొస్తాయి. కానీ అందులో మా అమ్మ ఎవరో ఎలా కనుక్కోవడం? వదిన తెలివిగా విశాల్ బ్రోని మాటల్లో పెట్టి ఏదో అడగబోతుంది. లేదంటే ఇంత అమాయకంగా అడగదు కదా తను. మన బిడ్డని మనం గుర్తుపట్టలేమా బాబు గారు? చిన్నపిల్లల్లో పోలికలు వెతికి పట్టడం అంటే మాటలా నాయని? పైగా ఒక్కరా ఇద్దరా
ఎంతోమంది ఆ డేట్లో పుట్టుంటారు. 3 నెలలు కావస్తుంది కూడా. పోనీ ఎవరికైనా పిల్లలు దొరికారేమో అలా అడుగుదాం. చాలా తక్కువ మంది ఉంటారు కదా. సంఖ్య తక్కువే ఉంటారనుకో. మన అమ్మాయి అంటే ప్రూఫ్ ఏంటి అంటారు కదా. ఇంకా వదినేదో అడగబోతుంది. ఖచ్చితంగా బ్రోని లాక్ చేస్తుంది. వాళ్ళైనా ఆ పిల్లల సొంత తల్లిదండ్రులని చెప్పుకోలేరు కదా. మనకు అనుమానం ఉంటే కోర్టులో కేసు వేస్తాము. ఏమని కేసు పెడతాం? మనకి ఏ పాప అయితే గాయత్రమ్మ గారే అని డౌట్ వచ్చిందో తనని పెంచుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటాం. అప్పుడు కోర్టు మనల్ని కూడా అడుగుతుంది. ఏమని? మీరే తల్లిదండ్రులు అని గ్యారెంటీ ఏంటి అని. అప్పుడు మనం ఎలా నిరూపిస్తాం బాబుగారు? సింపుల్. DNA టెస్ట్ చేయమంటాను. అదెలా చేస్తారు బాబుగారు? బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. అయ్యో, రక్తమే? భయపడాల్సిన పనేం లేదు. చేతి గోళ్ళు లేదా వెంట్రుకలు వీటి ద్వారా కూడా DNA టెస్ట్ చేసి తండ్రి బిడ్డల బంధాన్ని నిజమో కాదో తేలుస్తారు. ఓహో, అలాగా. షిట్, బ్రోని ఏమీ తెలియనట్టు వదిన అడిగింది, కానీ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం రాబట్టుకుంది. నేను జాగ్రత్త పడాలి. కూర్చోనండి. నేను వంటగది శుభ్రం చేసి వస్తాను. మీరు పాలు తాగండి, ఇప్పుడే వస్తాను. నైని, నా మాట విను. DNA టెస్ట్ చేస్తే గానవి మన బిడ్డ కాదా అన్నది తేలిపోతుంది బాబుగారు. తేల్చేస్తాను. తలుపేశారేంటి? మీరెప్పుడు పడితే అప్పుడు ప్రేమ చూపిస్తానంటే కుదరదు. నాకు మనసు, మానాభిమానం అంటూ ఉన్నాయి. ఏయ్ ఆపు. నేను చెప్పేది వినకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతావే. అంత ఇంపార్టెంట్ విషయమా? గానవి ఎక్కడుంది? మీ అమ్మ వాళ్ళ దగ్గరుంది. అయితే పర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నైని వదిన చేతికి మాత్రం ఇవ్వద్దు. మీరేనా ఇలా మాట్లాడేది? పోయిన వారమేమో గానవిని మా అక్కకిస్తే పెంచుకుంటుంది, ప్రేమని పంచుకుంటుంది అని కథలు చెప్పారు. ఇప్పుడేమో ఎత్తుకోవడానికి కూడా ఇవ్వకంటున్నారు. ఎందుకీ మార్పు? సుమనా, చెప్పింది చెయ్యి, ప్రశ్నలు అడక్కు. నేను చెప్పనా? మన కూతుర్ని మా అక్కేదో చేసేలా ఉందని మీకు కూడా డౌట్ వచ్చింది కదూ? అవును. చెప్పానా? చిచి, కాదు 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 కాదు. అవునని వెంటనే మాట తిప్పేకండి. ఎక్కడో మీకు కూడా అనుమానపు సెగలు తగిలాయి. లేకపోతే ఇంత హడావిడిగా వచ్చి గానవిని ఇవ్వొద్దని చెప్పరు. నేను బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. నువ్వెక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఒక వారం రోజులు కంట కనిపెట్టుకుని ఉంటే చాలు. రక్తపు చుక్క బయటికి తీయడానికి లేదు. రక్తపు చుక్క? ఎవరిది? నా బిడ్డదా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? రక్త పరీక్షలు చేయించాలని ఏ డాక్టర్ అయినా చెప్పారా? రక్తం అన్నానా? అనేసానా? నువ్వన్నట్టే ఒక డాక్టరు మీ పాప కొంచెం వీక్గా ఉందని బ్లడ్ టెస్ట్లు చేయించండి అని సలహాలిచ్చాడు. గానేవి చక్కగా ముద్దబంతిలా ఉంటే వీక్గా ఉందని ఏ డాక్టర్ చెప్పారు మీకు? మిమ్మల్ని కంగారు పెట్టి డబ్బులు గుంజేయాలనుకున్నారేమో. అలాంటివి మీరు నమ్మకండి. నమ్మలే గాని గానవిని మా అమ్మకి మాత్రమే ఇవ్వు. అడిగితే హాస్ని వదినికి ఇచ్చిన వాచ్ చేస్తూ ఉండు. నయనక్కకి మాత్రం ఇవ్వకూడదు అంటారు. అయినా మాకేం నర్స్ కాదులేండి. నెత్తురు తీసి పరీక్షలు చేయించండి అని డాక్టర్కి ఇవ్వడానికి. బా, ఇది మామూలు పరీక్ష కాదు సుమనా. నా ప్రాణానికి నీ ప్రాణానికి మన జీవితానికి సంబంధించిన విషయం.
అసలేమైంది మీకు? నిమిషానికి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. టెన్షన్ అలాంటిదే. అవతల వాళ్ళ తెలివితేటల ముందు నేనెక్కడ ఓడిపోతాను అని నా భయం. అన్ని తెలివితేటలుండేది మా నాయనక్కకే. తను మీరు ఏదైనా పందెం కట్టుకున్నారా? లేదు. అవతలి వాళ్ళు అంటే ఇంకెవరున్నారు? యమదూతలు. యమదూతలా? అలా నానా కంగారులో అనేశాను. వస్తాను. వస్తానని వెళ్తారేంటి? ఎందుకింత భయంగా ఉన్నారు? ఏం జరిగిందో ఏంటో. నాకెందుకులే, నేను బాగుంటే చాలు. నువ్వెప్పుడొచ్చావే? జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ దిగాను. అందరూ కులాసైనా? హే పాగల్ కోడలా, ఏంటి రీగలత్తయ్య? ఏయ్ మేమేదో ఆలోచిస్తుంటే నువ్వేంటే మధ్యలోకి దూరావు? అంతుపట్టని ఆలోచనకి సాయం పడదామని. ఆలోచన కాదు గాని అనుమానం. అసలు నీకున్న జబ్బే అది కదా. ఏయ్ నిన్ను. జోక్ అత్తయ్య, తమలపాకు. హేయ్ సరిగ్గా నిలబడవే, చెప్పేది విను ముందు. యా టెల్ మీ. నిజమే చెప్పాలి. అయితే నీ మీద ఒట్టేస్తాను, నువ్వు బూడిదైపోయినా పర్లేదు. నేనంత త్వరగా కాలగర్భంలో కలిసిపోన్లే గాని గర్భశౌకంలో ఉన్న మీ నయని చెల్లి గురించి అడగదలిచాం. అయితే కానివ్వు, ఎందుకు ఆలస్యం? మార్నింగ్ నయని నీ గదిలో ఉందని నువ్వు కూడా మేనేజ్ చేసావని అనిపించింది. గానవిని తీసుకుని తను బయటకెళ్ళింది కదూ? నిజమే చెప్పాలి కదా. నా తల మీద చెయ్యి పెట్టావు. కాలు పెట్టే ఛాన్స్ ఉందా? పచ్చి నిజం చెప్తాను. హే మెంటల్ హాసిని, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. ఎస్, మీ అనుమానమే నిజం. నా చెల్లి గానవిని తీసుకొని బయటికెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? బయటికి అంటే గార్డెన్లోకి వెళ్ళొచ్చు, గేట్ దాకా కావచ్చు, గుడి దాకా వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, అలాగే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. దాంతో పాటు సరిగ్గా చెప్తావా లేకపోతే నాలుగు తగిలించమంటావా? హే, ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్. ఏమంటున్నావే నువ్వు? చెయ్యి చేసుకుంటే గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెడతానంటుంది. అసలు చట్టం అంటే ఏంటో తెలుసా నీకు? బిస్కెట్ రాజా, పాపాలు చేసి తప్పించుకున్న మీలాంటి వాళ్ళకి చిన్న చూపుగా ఉండొచ్చు గాని నాలాంటిది ముందు చూపుతో కేసు పెడితే మిమ్మల్ని పోలీస్ లాఠీ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తారు. పోలీస్ లాఠీ మీద ఎలా కూర్చుంటారు మమ్మీ? రే ఇప్పుడు అవసరమా? హాసిని, నిజం చెప్పినందుకు థ్యాంక్స్. అత్తయ్య, మీరు నాకు థ్యాంక్స్ చెప్పారా? లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ కిస్ యూ. పో అవతలికి. కోడలు ముద్దు పెడతానంటే వద్దనుకునే దురదృష్టవంతురాలైన అత్తని మిమ్మల్నే చూస్తున్నాను. తర్వాత బాధపడతారు చెప్తున్నా. అవతలేళ్ళు. పిచ్చిదా ఆంటీ హాసిని? పిచ్చిదనుకుంటాం కానీ ఎంత తెలివిగా ఆ నయనికి సాయం చేసిందో గమనించారా? గానవిని తీసుకుని నయని ఎక్కడికెళ్ళొచ్చిందంటావు మమ్మీ?
అదే ఆలోచించాలి వల్లభ. నిజ నిర్ధారణ చేయాలనుకున్నప్పుడు ఇంకా సందేహం ఎందుకు నయని? స్వామి, ఇది భగవంతుడి మీద భారం వేసే పరీక్ష కాదు కదా. నేను దీక్ష చేసి ఫలితం కోసం ఎదురు చూడడానికి. ప్రయోగాలు వేరైనా ఫలితం ఒక్కటే. గానవి నా బిడ్డేనా కాదా అని రుజువు చేసుకోవడానికి DNA పరీక్ష చేయించాలనుకున్నాను. కానీ పాలిచ్చిన పాప రక్తాన్ని ఎలా తీయగలను? గోళ్లు కత్తిరించాలన్నా ఎక్కడ గుచ్చుకుంటుందోనని భయం వేస్తుంది. తల్లికి బిడ్డ మీదున్న మమకారం అలాంటిది. తను పెరిగి పెద్దయ్యాక ఏమవుతుందోనని తండ్రి ఆలోచిస్తాడు. క్షణక్షణం ఏమవుతుందోనని తల్లి ఆలోచిస్తుంది. గానవికి గాయం కాకుండా అనుకున్న పని నెరవేరుతుంది కదా స్వామి. అడ్డంకులు ఏర్పడతాయి.